అమెరికాలో మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు మనకి పీసీపీ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అసైన్ చేసుకోవాలి. పీసీపీ అంటే ప్రైమరీ కేర్ ప్రాక్టీషనర్. మనం అన్నీ మంచిగా ఉన్నప్పుడే ఈ పనులు చేయాలి. అసైన్ చేసుకున్న మన హెల్త్ కండిషన్ సివియర్గా ఉందనుకోండి, మనకి అపాయింట్మెంట్ దొరకడానికి వారం, 10 రోజులు, 2 వారాలు పట్టవచ్చు. సో అంతవరకు నువ్వు తట్టుకోగలిగితే వెల్ అండ్ గుడ్. అప్పుడు 2 వారాల తర్వాత అనుకుందాం అపాయింట్మెంట్ దొరికి, అప్పుడు సేమ్ నీ కండిషన్ చూస్తాడు, అవసరమైతే కొన్ని టెస్టులు రాస్తారు. నువ్వు మళ్ళా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి అక్కడ టెస్టులు చేసుకొని 1-2 అవర్స్ పడుతుంది డిపెండింగ్ అపాన్ ద టెస్ట్ నీ రిపోర్ట్స్ రావడానికి. అవి మళ్ళీ డాక్టర్ చూసి దాని తగ్గట్టుగా మెడిసిన్స్ ఇస్తాడు. ఆ మెడిసిన్స్ మళ్ళీ ఫార్మసీకి వెళ్ళి మళ్ళీ కొంత టైం పడుతుంది. ఫార్మసీ రెడీ అయిన తర్వాత మెడిసిన్స్ నిన్ను పిలిచి నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలి. దిస్ ఇస్ హౌ ద సిస్టమ్ వర్క్స్ ఇన్ అమెరికా. ఇదంతా నీకు 2 వారాల నుంచి ఆ బాధతో నువ్వు భరించగలిగితే దిస్ ఈజ్ ద యూజువల్ ప్రాసెస్. కొన్నిసార్లు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు సమయం ఉండకపోవచ్చు. మరి అలాంటప్పుడు నువ్వు ఎలా డాక్టర్ని కలిసేది? 2 వారాలు ఆగలేవు కదా. సో అలాంటప్పుడు అర్జెంట్ కేర్ అనేది ఒకటి ఉంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ, మేబీ నీ ఇన్సూరెన్స్లో కవర్ చేయకపోవచ్చు. అర్జెంట్ కేర్ అని ఒకటి ఉంటుంది. ఆ అర్జెంట్ కేర్ అంటే నువ్వు వెంబడే వెళ్ళగానే నీ డాక్టర్ కనబడతాడు. అప్పుడు నీ కండిషన్ చూస్తాడు. సేమ్ మిగతా అంతా సేమ్. పాయింట్ ఏంటంటే ఆ 2 వీక్స్ గ్యాప్ అనేది నీకు తగ్గిపోతుంది. మళ్ళీ నువ్వు క్లినిక్కి వెళ్ళి టెస్టులు చేసుకోవాలి, డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ నువ్వు ఫార్మసీకి పరిగెత్తాలి. ఇవన్నీ చేయాల్సిందే. నీకు ఓపిక లేదు అనుకుందాం, ఇంత తిరిగేంత ఓపిక లేదు, భరించలేని నొప్పి నీకు తెలీదు, అప్పుడు ఏం చేస్తావు? ఈఆర్ అని ఉంటుంది, ఎమర్జెన్సీ కేర్ అని చెప్పేసి ఉంటుంది. నువ్వు వెళ్ళిపోయి ఆ ఎమర్జెన్సీ కేర్ వెళ్ళి బేసిక్ డీటెయిల్స్ని, ఐడి ప్రూఫ్, మేబీ లైక్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ and నీ ఇన్సూరెన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ నీ ప్రైమరీ కేర్ ప్రాక్టీషనర్ పేరు తెలిస్తే సరిపోతుంది. నువ్వు సరెండర్ అయిపోవాలి. అక్కడికి వెళ్ళిపోగానే ధనాధన్ నీ బట్టలు మార్చేస్తారు, నీకు ఐవి పెట్టేస్తారు, నీ యూరిన్ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు, స్కాన్లు వగైరా అన్నీ అక్కడే జరిగిపోతాయి. నీకు ఒక రూమ్ ఇచ్చేస్తారు, ఎమర్జెన్సీ రూము, నేను పడుకోబెట్టేసి మిగతా ఏమేమి చేయాలో అన్నీ వాళ్ళే చూసేసుకుంటారు. ఇంకా ఇది నెక్స్ట్ లెవెల్ కాస్ట్ ఉంటుంది. సో నీ సివియారిటీ బట్టి ఇప్పుడు నువ్వు ఎమర్జెన్సీ కేర్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇంట్లోనే ఫెయింట్ అయిపోయి పడిపోయావు, ఒక అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నావు, అప్పుడేం చేస్తావు? కాల్ అంబులెన్స్. 911 కాల్ చేయండి, అంబులెన్స్ వస్తుంది, తీసుకెళ్ళి నేను ఎమర్జెన్సీలో పడేస్తుంది. రెస్ట్ ఆఫ్ ఆల్ విల్ బి టేకెన్ కేర్. Love you all guys.